గురువు దగ్గర మనం ఎంతసేపు మీరన్నట్టు గురువు దృష్టి చాలు అని అంటూ ఉంటారు. గురి దృష్టితోటి వారి జీవితంలో ఉన్న దోషాలన్నీ పోతాయంటారా? ఎట్లా పోతాయి? మా సత్యసాయి బాబా ఒక మాట అనేవారు ఇప్పుడు. హ్మ్. నా దగ్గరికి వస్తారు చాలామంది నన్ను కలవాలని. హ్మ్. నేను వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి నేను చూద్దామని అనుకుంటే వాళ్ళు ఎక్కడో తలగొక్కుంటూ ఎటేటో చూస్తుంటారు. మళ్ళీ విషయాలంపటాల మీదకి వెళ్ళిపోతే దృష్టి అంతా. అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళతారు. ఆయన ఏ కిరీటం పెట్టుకున్నాడు, ఎన్ని నగలు పెట్టుకున్నారు, ఆయన రూపం ఎలా ఉంది, ఏదండి ఈ వీటి మీద దృష్టి ఉంటుంది. స్వామివారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేవారు ఎవరు? నేను గురు శిష్యుడి యొక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఆశీర్వదిద్దామని అనుకున్నాడు. వీడు ఏమరపాటుతుంది, వీడు ఎక్కడో చూస్తూ ఉంటాడని. ఓకే. గురు దృష్టి అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడమేనా? ఆ! అంటే ఆళ్ళలో చూసి ఆ దృష్టి ఆయన మీద సార్ పడాలి కదా! దృష్టి పడాలంటే చూడాల్సింది. చూడాలి కదా! హ్మ్. మనం వెళ్ళింది దేనికి? గురువు యొక్క అనుగ్రహం పొందడానికి వెళతాం. అనుగ్రహం పొందడం అంటే ఎలాంటి అనుగ్రహం అది? అనుగ్రహం ఎలా ఉంటుందది? ఆ! ఈ అనుగ్రహానికి ఏమైనా రూపం ఉంటుందా? ఎలా ఉంటుంది? ఉండదు. హుహు. ఎలా అంటే అమ్మా, గ్రహాలని గ్రహం అనుగ్రహం అంటాం మనం. హ్మ్. ఈ గ్రహాల యొక్క అనుగ్రహం మనకు ఎలా లభిస్తుంది? నువ్వు బాగున్న కొద్దీ, నీ ప్రవర్తన బాగున్న కొద్దీ కూడా ఆయన అనుగ్రహం నీకు లభిస్తుంది. హ్మ్. నీ ప్రవర్తన ఎప్పుడైతే చెడిపోతుందో అప్పుడు నీకు కష్టం వస్తుంది. మనమేమనుకుంటున్నాం, వచ్చిన కష్టానికి గ్రహాలు నా పట్ల బాగోలేదు అని అనుకుంటున్నాం. గ్రహాలు నీ పట్ల బాగోలేదు అనుకోవడం అనేది అసలు ఎప్పుడు ఉండదు. గ్రహాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. ఒకరి పట్ల బాగుండడం, ఒకరి పట్ల బాగోకపోవడం అనేది ఉండదు. అంటే ఇప్పుడు గ్రహం వక్రీకరించటమో, లేకపోతే దృష్టి బాగోలేదనో, ఏదో వేరే స్థానంలో అస్సలు ఉన్నారనో. ఉండదు. హ్మ్. అదే నేను చెప్తున్నాను కదా, మనం శాస్త్రాలను అధ్యయనం చేసుకోవడంలో మనం కొన్ని జనాలను కొంచెం మెప్పించడం కోసం, అమ్మ గనక పిల్లవాడు స్కూల్కి వెళ్తా ఉంటే మారాం పెడతాడు చూడు వెళ్ళనని, ఆ మారాం పెట్టేటప్పుడు ఏదో ఒకటి చెప్పి చందమామను చూపించి గోరుముద్దలు తినిపించినట్టుగా, మరి నీకు సాయంత్రం వచ్చేసరికి చాక్లెట్ తెప్పిస్తానురా, లేకపోతే అందరం కలిసి సినిమాకి వెళదాం, రకరకాలుగా చెప్పి వాడి మారామును ఖర్చు తగ్గించి పంపించడానికి అమ్మ చేసే ప్రయత్నం ఎటువంటిదో ఈ ప్రయత్నం కూడా అటువంటిదే. అంటే ఏదో ఒక రకంగా మామూలుగా దాన ధర్మం చేయమంటే వీడు చేయడుగా. మనిషి అన్నవాడు ఎన్ని, అందుకనే భగవంతుడు మనిషికి 2 కళ్ళు, హ్మ్. 2 ముక్కులు, 2 రంధ్రాలు, 2 చెవులు అన్నీ రెండు పెట్టి నోరు మాత్రం ఒకటే పెట్టాడు. ఇది కూడా 2 పెడితే అన్నీ తానే తినేస్తాడని. దేవుడు అసలు ఈ ఐడియా ఇప్పుడు రాలేదు. చిత్రమైన వాడు, ఒకటే పెట్టాడు, ఇంకా అన్నీ తినేస్తాడు. ఆ. అందుకని మనల్ని ప్రతిదానికి దాన ధర్మాలతో ముడిపెట్టారు. హ్మ్. ఇతరులకు ఇస్తేనే, ఇతరులకు సర్వీస్ చేస్తేనే నువ్వు బాగుంటావు. నీకు పుణ్యం అనే ఒక అకౌంట్ అనేది నీ బ్యాంకులో జమ అవుతూ ఉంటుంది. ఆ జమ అయినటువంటి పుణ్యాన్ని ఎవరు మనకి ఇచ్చేది? పాప పుణ్యాలని గ్రహాలే కదా. హ్మ్. అందుకని నువ్వు ఈ పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉన్న కొద్ది గ్రహాలు నీకు ఇస్తూ ఉంటాయి. ఓకే. పాప పుణ్యాలను లెక్కేసి మనకి ఇచ్చేది వాళ్ళే కదా. హ్మ్. మనమేమనుకున్నాం, గ్రహాలే మన పట్ల బాగాలేదు అనుకుంటాం. లేదు, గ్రహం అంటోంది నువ్వు బాగాలేదయ్యా, నీ ప్రవర్తన బాగాలేదు, ఇప్పటికైనా మారు అని చెప్తోంది, సూచిస్తుంది మనకు. సూచిస్తోంది. అందుకని దాన ధర్మాలు చేయమని చెప్పారు. అంటే నీ దుష్కర్మకి సత్కర్మ రెమెడీ. నీ దుష్కర్మ నువ్వు పోగొట్టుకోవాలంటే నువ్వు మంచి పనులు చెయ్యి, అంటే సత్కర్మలు చెయ్యి. హ్మ్. దాన ధర్మాలు ఎందుకు లేని ఎగ్గొట్టేద్దామని అనుకుంటే ఏం చెప్పిస్తున్నాడు? వాడు చాలా చిత్రమైనడు భగవంతుడు. మళ్ళీ ఎక్కడో ఒక చోట ముడుపుల పేరిట నీ డబ్బుని కాజేస్తున్నాడు. ఇదే నువ్వు సత్కర్మలకు వినియోగించావనుకో నీ డబ్బుని, అసలు ఈ అవకాశమే ఉండదు కదా. అప్పుడు నువ్వు ఎక్కడో ఒక చోటకి హాస్పిటల్లో పెద్ద పెద్ద బిల్లులు కడుతున్నావు, ఒక మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్తే లంచాల రూపంలో కడుతున్నావు, ఎన్ని రకాలుగా నీ డబ్బు పోతుంది. అందుకని ఈ గ్రహం యొక్క అనుగ్రహం పొందాలి అంటే దాన ధర్మాలకు ముడిపెట్టి మన పూర్వీకులు అద్భుతమైనటువంటి ఒక సంప్రదాయాన్ని పెట్టారు.